హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అటుకులు తాలింపు వేస్తున్నానండి. ఒక కప్పు నిండా అటుకులు తీసుకున్నాను. నెక్స్ట్ నువ్వులు కొన్ని, ఇవి పుట్నాలు, కిస్మిస్లు కొన్ని, జీలకర్ర, ఆవాలు, ఆయిల్ 2 కప్స్, 2 పావులు, నెక్స్ట్ ఎల్లులు, పచ్చిమిర్చి, ఉప్పు తగినంత, పసుపు. ఫస్ట్ ఒక పాత్రలో మనం ముందుగా ఒక కప్పుడు అటుకులు తీసుకున్నాం కదండి, దాన్ని బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా బాగా అంటే అన్నీ మంచిగా వేగాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇవి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మనం చూపించినాం కదండి ఫస్ట్, అవన్నీ కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కొన్ని, ఫస్ట్ 2 పాగలు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ పల్లీలు ఇందులో వేసి ఫ్రై అయ్యేలాగా, బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. అవి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఈ పక్కకు తీసిన తర్వాత నెక్స్ట్ పుట్నాలు తీసుకున్నానండి కొన్ని, ఒక గుప్పెడు. అవి కూడా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కిస్మిస్లు కూడా యాడ్ చేయాలండి. అవి కూడా పక్కకు పెట్టుకోవాలి. కిస్మిస్లు ఫ్రై అయిన తర్వాత అవి కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇట్లానే ఫ్రై చేసుకొని కిస్మిస్లు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి బాగుంటాయండి అటుకులల్లో, వాటితో పాటు నమిలితే. ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఫ్రై చేసుకునేందుకు రెడీ పెట్టుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి అలా వేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లి వేసుకున్నానండి. వెల్లుల్లిని కొంచెం మెత్తగా దంచుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 4. ఇలా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర, ఆవాలు వేసాను కొన్ని, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కొంచెం లాస్ట్కి వేయాలండి, చిటపటలు ఆడుతాయి కదండి, అందుకనే. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని అందులో ఇవన్నీ కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా మధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాలండి, ఫ్రై కావాలి. వెల్లిపాయ కూడా ఫ్రై కావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నేను వేసుకున్నాను సాల్ట్. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇవి మళ్ళీ కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా. కలుపుకున్న వాటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత నెక్స్ట్ ఇవి ఫ్రై అయినవి పల్లీలు అవన్నీ ఇవన్నీ బాగా అటుకులల్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఫస్ట్ ఫ్రై చేసిన ఇవి తాలింపు ఈ అటుకులల్లో ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలు, కిస్మిస్లు, అవి పుట్నాలు అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ తాలింపు వేసింది కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇట్లా ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి, కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా. కలుపుకున్న తర్వాత వీటిని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఇలా బాగుంటుంది. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.